మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో నువ్వు క్రీస్తులో ఉన్నావు, నూతన సృష్టిగా మారుతున్నావు. అప్పుడు అంటే కొత్తగా అప్పుడే నువ్వు పసిపిల్లలాగా నువ్వు దేవుని రాజ్యంలో జన్మించావు. దేవుని రాజ్యంలో దేవుని కుటుంబంలో జన్మించావు, మంచిదే, అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు జన్మించినప్పుడు ఎలాగున్నావో 10 సంవత్సరాల తర్వాత కూడా అలాగనే ఉంటాయి. ఎవరో నీ గురి నిన్ను బట్టి సంతోషించరు. కానీ మనం అనుకుంటామంటే నేను తిరిగి జన్మించాను, నేను బాప్టిజం తీసుకుని 10 ఇయర్స్ అయింది, 15 ఇయర్స్ అయింది, 20 ఇయర్స్ అయిందని ఈ రోజులో దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, దానికి కూడా పార్టీలు వేస్తున్నారు చాలామంది. నేను రక్షణ పొంది 20 సంవత్సరాలు అయిందని, 30 సంవత్సరాలు అయిందండి. ఎంత ఎదిగావు? ఎంత ఎదిగావు? పుట్టేవు కరెక్ట్, ఎంత ఎదిగావు? నీకు లెక్క ఉందా? నీకు అంచనా ఉందా? మనం ఎవరు అంత లోతు ఆలోచించలేదు. మనం రక్షణ అంటే ఒక ఎక్స్పీరియన్స్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ రక్షణ పొందాం అంటే తిరిగి జన్మించాం అప్పుడే ఎదిగామా లేదా అంటే ఒక రకంగా అది ఎలాంటిదంటే నువ్వు ఆలోచించుకోకపోతే నీ కుటుంబంలో ఎవరు పుట్టారు, ఫస్ట్ బర్త్డే చేసావు, అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు, సెకండ్ బర్త్డే చేసావు, థర్డ్ బర్త్డే చేసావు, 10th బర్త్డే చేసావు, ఇంక నువ్వు ఆ శరీరం అలాగే ఉంది. అప్పుడు ఆ బర్త్డే నువ్వు సంతోషిస్తావా? నిన్ను ప్రేమించే వాళ్ళు నీ కుటుంబం ఎవరు కుటుంబంతో నువ్వు ఉన్నావో వాళ్ళు సంతోషిస్తారు. నువ్వు అలాగనే ఉంటే ఎవరు సంతోషించరు. నేను చూసినప్పుడు చాలా బాధపడతారు. ఎందుకంటే నువ్వు పుట్టడైతే పుట్టావు, కానీ నువ్వు ఎదుగుదల లేదు, ఎదగలేదు నువ్వు. అప్పుడు ఎదగనప్పుడు పిల్లలకు కనుక ఎదగకపోతే ఇంకా చిన్నప్పుడులాగా బుజ్జిగా బిల్ల ఇంకా అలాగ ఉన్నాడు, ఎప్పుడు ఇలాగ ఉండాలి అంటారా? ఏ తల్లిదండ్రులు అలా అంటారా? టైం టు సిస్టమేటిక్గా ఆటోమేటిక్గా ఎదగాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎదిగితే సంతోషిస్తాం, ఎదగకపోతే బాధపడతాం. శరీర సంబంధంగా చూసుకుంటే. మరి ఇప్పుడు ఆత్మ సంబంధంగా చూసుకుంటే, ఆత్మ సంబంధంగా మనం దేవుని రాజ్యంలో పుట్టాము, అది దేవుని కృపను బట్టి జరిగింది. కానీ ఎంత ఎదిగాం?